నగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా సందర్శించారు. ఆయనకు ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు, శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర ఘనంగా స్వాగతం పలికారు. గ్యాలరీలో ఏర్పాటైన విగ్రహాలు, కళారూపాలను సాయి మాధవ్ ఆసక్తిగా తిలకించారు. ప్రముఖుల విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ కళాఖండాలను చూసి శిల్పులను మెచ్చుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఫైబర్ గ్లాస్తో రూపొందించిన 7 అడుగుల భారత రాజ్యాంగ పుస్తకం, 13 అడుగుల ఎత్తులో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెన్నును తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ గ్యాలరీలో అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయని సాయి మాధవ్ చెప్పారు. గ్యాలరీలోని శిల్పాలను చూస్తుంటే పవిత్రమైన దేవాలయంలా ఉంది. కాటూరి వెంకటేశ్వరరావు పద్మ పురస్కారానికి అర్హులని చెప్పారు. మాటల మాంత్రికుడు సాయి మాధవ్ తమ గ్యాలరీని సందర్శించడం సంతోషంగా ఉందని గ్యాలరీ వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు అన్నారు. దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ, అంబేద్కర్ గారు కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం, మన భారతదేశం ఎవరెవరికైతే రుణపడిందో, భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వీళ్ళందరూ కూడా దైవాంశలు. అందుకే నేను అన్నాను, ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానం. కాటూరి వెంకటేశ్వరరావు గారికి డాక్టరేటే కాదండి, పద్మ పురస్కారం రావాలి. 100కి 100% పద్మ పురస్కారాలు అందుకోవడానికి ఆయన అర్హులు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ వచ్చేలాగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇక్కడికి వచ్చి వీటిని తిలకించేటువంటి అవకాశం ఈరోజు రిపబ్లిక్ డే రోజున నాకు కలిగినందుకు అదృష్టంగా ఫీల్ అవుతూ, మా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మరి ఇలాంటి ప్రముఖులే కాదు, ఇంకా సామాన్య మానవులు కూడా అందరూ ఇచ్చేసి మరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి తిలకిచ్చి వెళ్తే వీరు చెప్పినట్టుగా ఈ మన దేశానికి మన ఎవరికైతే రుణపడి ఉన్నామో, ఎవరికైతే ప్రముఖులు ఈ రోజున ప్రముఖుల స్వాతంత్ర అమరవీరుల దగ్గర నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులు, ఈ ప్రాంతానికి కీర్తి చేసిన సినీ నటులు, స్వాతంత్ర సమయోధులు, ఈ ప్రాంతానికి చెందిన కవులు, ఒకళ్ళు కాదు అందరినీ దానికి ఎంతో సర్వీస్ చేసిన శాస్త్రవేత్తల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి అందరూ కుటుంబ సమేతంగా ఇచ్చేసి మరి ఆర్ట్ గ్యాలరీని తిరిగిస్తే మేము ఎంతో సంతోషిస్తాం. మేము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా భావిస్తున్నాం. మరి అందరూ వచ్చి ఆర్ట్ గ్యాలరీని తిలకించవలసిందిగా వచ్చేసి, అలాగే ఇంకా ముందు ఇలాంటి ఎన్నో తయారు చేసి మరి ఎంతోమంది కళాభిమానుల మన్ననలు పొంది ఈ తెనాలి కీర్తిని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, ఇదే ఆలోచనతో ఇంకా ముందు ఇదే ప్రేరణతోటి, ఇదే స్ఫూర్తితోటి